జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, ఎవరు? రండి రండి, ఎవరొచ్చారు చూడండి. రూపా, ఏటి ఇక్కడ నిలబెట్టి మాట్లాడేస్తావా? లోపల తీసుకెళ్తాం పదా. అంత మాట ఎందుకమ్మా? ముఖ్యంగా మీకే సారీ చెప్పాలి, అలాగే థ్యాంక్స్ కూడా చెప్పాలి. అంత గొడవ జరిగినా రాజుని మళ్ళీ మా నాన్న దగ్గరికి ఉద్యోగానికి పంపించారు. మా నాన్న రాజుని తప్ప ఇంకెవ్వర్నీ అంతగా నమ్మరు. ఇలాంటి నమ్మకమైన మనిషి మా నాన్నకు కూడా దొరకరు. నీక్కూడా సారీ రాజు. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అమ్మాయి గారు? ఎవరో ఏదో చేస్తే పెద్దయ్య గారు నేను వదులుకుంటానా? ఆయన మా కుటుంబానికి చేసిన మంచి నేను మర్చిపోతానా? అయినా ఇది చెప్పడానికి ఈ చీకట్లో మీరు ఒంటరిగా రావాలా? పదండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. కాదు కాదు, అదొక్కటే కాదు, మీతో పర్సనల్గా ఒక విషయం చెప్పాలి. ఎల్రా నాయనా, ఏదో మాట్లాడాలంటున్నారు కదా. రండి అమ్మాయి గారు, రండి. ఎవరికది? ఇంకెవరికి? రాజుకి. బొక్కలు ముక్కలని నువ్వే వేసుకపోతే మేమేం తినాలే? కోడి బొచ్చా? మీకుంది కదా, అయినా మనం రోజు తింటూనే ఉంటాం. పాపం రాజోళ్ళు సండేనే తింటారు. ఇంకొంచెం వేసుకెళ్ళు. ఇంకెందుకురా? వాళ్ళ ఇంట్లో రాజు ఒక్కడే ఉంటాడే ఏంది? ఇంకా చాలా మంది ఉంటారు కదా, వరాలు కూడా ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? మీరు భోంచేయండి, నేను అమ్మాయి గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. అది కాదురా నాయనా, అన్నం తినే వాళ్ళకి ఎవరన్నా వస్తే తినమనకుండా పంపకూడదు. ఆ అమ్మాయి గారిని తినమని చెప్దామని. కొడెగ్గోంటకి మాతుండే మాట్లాడుతున్నావా? అమ్మాయి గారేంటి మన ఇంట్లో భోజనం చేయటం ఏంటి? ఆయన వాళ్ళెక్కడా, మనం ఎక్కడా? మీరేం బాధపడకండి, నేను భోంచేసే వెళ్తాను. వడ్డించండి. రామ్మా. రండి. అమ్మాయి గారు, మా ఇంటి వంటలు మీకు నచ్చుతాయో లేదో, అయినా మా అమ్మ ఏది వండినా అమృతంలానే ఉంటుందనుకోండి. కూర్చోండి అమ్మాయి గారు, మీతో కలిసి భోంచేయడం మా అదృష్టం. రూపా, చేకడుకుందూరా. అత్తయ్యా, రా తల్లి, ఏటో తెచ్చినట్టున్నావేటి? చికెన్ కూర చేసింది మా అమ్మ. అవునా? తీసుకొచ్చి చాలా మంచి పని చేసావు. ఇటివు. ఇదేంది ఎన్నడూ లేంది, గ్యాలింత ప్రేమతో తీసుకున్నాడేంది? మీకోసం టైంకి కోడికూర నడిచొచ్చింది. త్వరగా రండి అమ్మాయి గారు. అదేంటి, మీరు తినరా? మేం తర్వాత తింటానులేమ్మా, ముందు మీరు తినండి. సరిపోతుందో లేదో అనే కదమ్మా. నానా, నువ్వు తినరా. అమ్మ ముద్ద.
అయితే ఇప్పుడు ఇది నాన్న ముద్ద. నువ్వు తినమ్మా. ఏంటమ్మా అట్ట సుతున్నావు? ఇందాక పేదోళ్ళు లేనోళ్ళు అన్నారు కదా, అందరూ ఉన్నా అభిమానంగా చూసుకునే వాళ్ళు లేని వాళ్ళే నిజంగా లేనోళ్ళు. ఎంత ఆస్తి ఉన్నా ఆత్మీయత అనేది పంచుకోలేని వాళ్ళే పేదోళ్ళు. మా ఇంట్లో అన్నీ ఉంటాయి, కానీ ఏం లేదో ఇవాళే పూర్తిగా అర్థమైంది. అమ్మాయి గారు, రేణుక తెచ్చిన చికెన్ వేసుకోండి, బాగుంటుంది. అయ్యో రేణుకా, నువ్వు తిన్నావా? కడుపు నిండిపోయింది. అయ్యో నా మతిమండ, మంచిళ్ళు పెట్టడమే మర్చిపోయాను. అమ్మ రేణుక, అడిగా నేనేమనుకోకుండా కొంచెం మంచిళ్ళు తీసుకురావా? అయ్యో, అయ్యో, అమ్మాయి గారు, ఇవ్వండి. తాగండి. అమ్మ రేణుక, అక్కడ విసనకారు ఉంది, ఇవ్వమ్మా. ఆ అమ్మాయి గారికి ఏసీ అలవాటు ఉన్నట్టుంది, అందుకే చెమటలు పడుతున్నాయి. మీరు విసురుతారా, నన్నే విసరమంటారా? నిన్నెలా విసరమంటానమ్మా? తీసుకోవే. అయ్యో వద్దండి, నాకేం ఉక్కపోయట్లేదు. పర్లేదమ్మా. ఏసీ లేకపోయినా మీ మధ్య ఉంటే నాకు చల్లగానే అనిపిస్తుంది. చాలా సంతోషం అమ్మా. నిన్ను చూస్తుంటే మీ అమ్మ విరూపాక్షమే గుర్తుకొస్తుంది. ఆయమ్మ కూడా అంతే, భేద గొప్ప తేడా చూపించేదే కాదు, అందరినీ దయగా చూసేది. ఆ తల్లికి భూదేవంత ఓర్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.